మెత్తళ్ళు చింత చిగురు కర్రీ ఎప్పుడైనా తిన్నారా? మంచి కాంబినేషన్ ఇది. ఎందుకంటే డ్రై ఫిష్లో చింత చిగురు వేసుకున్న, గోంగూర వేసుకున్న, మ్యాంగో వేసుకున్న చాలా బాగుంటుంది. దీనికోసం నేను మెత్తళ్ళునైతే తీసుకున్నాను. మెత్తళ్ళు చాలామందికి తెలుసు. ఇవి చాలా మంచిది. అందులోని బాలింతలకు కూడా చాలా మంచిది అంటారు మెత్తళ్ళ కర్రీ. ఈ మెత్తళ్ళ కర్రీని ప్రిపేర్ చేయటానికైతే ఆయిల్ తీసుకుని దాంట్లో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తలను అయితే వేసి బాగా ఫ్రై చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో 3 పెద్ద ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి అయితే వేశాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ఎందుకు వేసానంటే ఈ చేపల్లో ఉన్న నీసు వాసన పోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముందుగా దాంట్లో వేసి ఫ్రై చేస్తే కమ్మటి వాసన వస్తుంది. అలాగే అందులో ఒక బంగాళదుంప అయితే వేసాను. పులుపుని అడ్జస్ట్ చేయటానికి ఇది చాలా బాగుంటుంది. అలాగే ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 3 స్పూన్ల కారం అయితే వేశాను. ఎందుకంటే చింత చిగురికి కారం బాగా ఎక్కువ పడుతుంది. 1 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టాలి. 1 మినిట్ సిమ్లో ఉంచిన తర్వాత దాంట్లో 1 గ్లాసు వాటర్ అయితే వేయాలి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం తప్ప నేను ఏ విధమైన మసాలాలు అయితే వేయలేదు. ఈ కూర హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టిన తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని అయితే అందులో వేసాను. బాగా నలిపి వేసుకుంటే గోంగూరలాగా చాలా బాగుంటుంది. ఈ పులుపంతా కూడా దానికి పట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చింత చిగురు బాగా మగ్గిన తర్వాత ఇదంతా కూడా సిమ్లో పెట్టేయాలి కర్రీ. అప్పుడే ఈ కర్రీ ఈ ఫిష్కి అలాగే ఈ బంగాళదుంపలకి పట్టి చాలా బాగుంటుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వెంటనే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.